వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీతో నేతల తీరుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు అంటూ వైసీపీ కార్యకర్తలు అంటున్నారని, అసలు ఎవరికి వెన్నుపోటు పొడిచారో తెలుసుకోవాలని హితవు పలికారు. అమరావతిని రాజధానిగా ఒప్పుకొని తర్వాత మాట మార్చిన ఘనత జగన్కే దక్కుతుందని భూమా ఎద్దేవా చేశారు. గారు గతంలో ఏం చెప్పినారండి? అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటాను, ఇదే క్యాపిటల్, ఇదే రాజధాని అని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో ఆయన ముఖ్యమంత్రి అవ్వంగానే 3 రాజధానుల మీద కన్నుబడింది. ఆయన సొంత బాబాయిని హత్య చేసిన విషయంలో మీడియా ముందుకొచ్చి హార్ట్ అటాక్తో గుండెపోటుతో చనిపోయినారని చెప్పి సునీత గారికి అన్యాయం చేయడానికి ప్రయత్నం వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా తిరిగి షర్మిల గారు ఏ విధంగా అయితే పార్టీని కాపాడుకున్నారో ఆ రోజు ఆమెని వాడుకొని తర్వాత ఆమెకు వెన్నుపోటు పొడిచింది ఎవరండి? వైసీపీ నాయకులు. సో వెన్నుపోటు ఎవరికి పొడిచినారు, ఎవరు పొడిచారు అనేది కూడా ఈరోజు వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా.